నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మన భారతీయ కంపెనీ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త బైక్ని లాంచ్ చేసింది, గొరిల్లా 450. మీరు చూసుంటారు దాని పిక్చర్స్ ఆల్రెడీ. ఇది బైక్ చూడడానికి చాలా బాగుంది. అసలు ఇది హంటర్కి ఇంకా హిమాలయాకి మధ్యలో సెట్ చేయడానికి తీశారు. ఇది కొంచెం హంటర్కి హైబ్రిడ్ లాగా ఉంటుంది, హిమాలయాకి కూడా కొంచెం హైబ్రిడ్ లాగా ఉంటుంది. రెండు మిక్స్ చేస్తే ఈ బండి తయారవుతుంది. ఇది చూడడానికి ఏంటంటే మనకు టూరింగ్కి కానీ ప్లస్ సిటీకి కానీ ప్లస్ అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ హిమాలయ 450 ఉంది కదా, అది మనకు స్పోక్ వీల్స్తో వస్తుంది, చాలా హైట్ ఉంటుంది. ఇంకా చాలా కొన్ని వేరియంట్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, అంటే పొట్టిగా ఉన్న వాళ్ళకి సెట్ కాదు. ఇంకా మ్యాక్ వీల్స్ కావాల్సి ఉన్న వాళ్ళకి అది తీసుకోరు. ఇంకా చాలా ఉన్నది. ఇటు మన హంటర్ కూడా చూస్తే చాలా చిన్నగా ఉంటుంది చూడనీకే కూడా. ఇంకా రాయల్ లుక్ అనేది, అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అంటే చాలా హెవీ బైక్స్, చాలా రాయల్ లుక్ పోతుంటే అందరూ ఐ క్యాచింగ్ లుక్స్ ఉంటాయి కదా, అట్లా కాకుండా నార్మల్గా చిన్న బైక్ ఏదో 150cc బైక్ లాగా కనిపిస్తుంటుంది అనమాట హంటర్ 350. అయితే ఇప్పుడు అది కాకుండా అక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ కూడా మైనస్ అవుతుంది. ఆ మధ్యలో స్పేస్ని ఫిల్ చేయడానికి వచ్చేసింది గొరిల్లా 450. గొరిల్లా 450 పేరు ఎంత చాలా బాగుంది కదా, సూపర్ ఉంది. ఈ పేరు చూస్తే, ఈ పేరు వింటేనే చాలామంది షాక్ అయిపోతారు, అది ఇదేం బైక్ అని. కానీ దీని డీటెయిల్స్ ఏందో మనం చూద్దాము. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. అంటే మనకు హంటర్కి హిమాలయకి మధ్యలో ఎవరైతే థింక్ చేసేవాళ్ళు ప్రైస్ లెవెల్లో కానీ మాడిఫికేషన్ లెవెల్లో కానీ ప్రతి దాంట్లో సిటీ గురించి కానీ టూరింగ్కి కానీ ఆల్ ఇన్ వన్ మనకి సెట్ అయిపోతుంది. ఈ బైక్ చూడడానికి కూడా చాలా బాగుంది. రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా ఇది మనకు 452cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్తో వస్తుంది. ఇది మనకి 39.50 bhpతోని ఇంకా 40 Nm టార్క్తో వస్తుంది. ఇది మనకి 6 speed గేర్ బాక్స్ అనేది ఇస్తారు దీంట్లో. ఇంకా మనకి దీంట్లో రైడింగ్ మోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ఎకో అండ్ పర్ఫార్మెన్స్. ఇది చూడడానికి చాలా ఐ క్యాచింగ్, చాలా బాగుంది. ఇందులో మనకి 43 mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. దీంట్లో USD సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తలేడు, అప్ సైడ్ డౌన్ అనేది. అదొక మైనస్ పాయింట్ అనుకోవచ్చు. ఇంకా ఎవరైతే అప్ సైడ్ డౌన్ ఇష్యూస్ ఉన్నాయని తెలుసో వాళ్ళకి ప్లస్ పాయింట్ కూడా అనుకోవచ్చు. ఇంకా మనకి ప్రీలోడెడ్ అడ్జస్టబుల్ రేర్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 17 inches అలో వీల్స్ అనేది ఇస్తున్నారు, అది చాలా బాగుంది. ఇంకా 120 సెక్షన్ టైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రేర్కి ఏమో 160 సెక్షన్ టైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టైర్స్ కూడా చాలా బాగున్నాయి చూడనికే కూడా. అసలు బైక్ అయితే మనకి రేర్ వైట్ టైర్స్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి 310 డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్. ఇంకా మనకి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 270 విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS అనేది ప్రొవైడ్ స్టాండర్డ్ పెట్టారు దీనికి, ఎందుకంటే బైక్ సేఫ్టీ కంపల్సరీ కాబట్టి. దీంట్లో మనకి 180 kgs కవ్ వెయిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 169 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంటుంది మనకి 169 mm. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్. మనకి సీట్ హైట్ వచ్చేసి 780 mm. నేను చెప్పాను కదా ఇక్కడనే మనకి, అది రాయల్ ఎన్ఫీల్డ్ అయితే సీట్ చాలా హై ఉంటుంది. ఇది మనకి చాలా తక్కువ ఉన్నది, అంటే షార్ట్ రైడర్స్, అంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా కూర్చోవచ్చు. అంటే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం లాస్ట్కి మాట్లాడుకుందాము. ప్రైస్ పాయింట్ కూడా చాలా డిఫరెన్స్ అనేది చాలా బాగుంది. అంటే 450 సెగ్మెంట్ మనకి సిటీకి నడిపించుకోనికి, మామూలుగా జనరల్ యూస్కి అన్నిటికీ యూస్కి ఉన్న వాళ్ళు మంచిగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. దీంట్లో మనకి ఫ్రంట్ LED హెడ్లైట్ అనేది చాలా బాగుంది చూడనికే కూడా. ఇంకా మనకి ఫ్యూల్ ట్యాంక్ క్యాప్ కూడా సైడ్కి ఇచ్చారు మనకి, రైట్ సైడ్కి. అంటే ప్రతి దానికి మిడిల్లో ఉంటుంది కదా, ఇది కొంచెం వెరైటీగా మనకి సైడ్కి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి వేరియంట్ బట్టి కలర్స్ అనేది ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ మనకి బేసిక్ వేరియంట్కి దీంట్లో 3 వేరియంట్స్ అనేది ఉన్నది. ఒకటి అనలాగ్, డాష్, ఫ్లాష్ అనేది. అనలాగ్ అయితే నార్మల్ సిల్వర్ కలర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా దానికి గోల్డ్ ట్రిప్, బ్రావే బ్లూ, ఇట్లా టాప్ మోడల్కి ఏమో మనకి ఇది ఎల్లో రిబ్బన్ స్మోక్ అని ఇట్లా కొన్ని, అంటే అన్ని వేరియంట్స్లో కలర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తలేరు. కొన్ని వేరియంట్స్కి మాత్రమే కొన్ని కలర్లు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో TFT డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, బ్లూటూత్ కనెక్టివిటీ, గూగుల్ బేస్డ్ నేవిగేషన్. దీంట్లో ఫస్ట్ అనలాగ్లోనైతే బేసిక్ ఇస్తున్నారు మీకు డిస్ప్లే అనేది. అంటే నార్మల్గా మనకి మెటీరియల్లో వస్తుంది కదా, సేమ్ అదే ప్రొవైడ్ చేస్తున్నారు మెటీరియల్ వచ్చేది. ఏదైతే టాప్ మోడల్స్ ఉంటాయో దాంట్లో ఫుల్లీ
డిజిటల్ ఇస్తున్నారు మొత్తము, అంటే మనకి అనలాగ్ కానీ ఇవ్వట్లేదు. ప్లస్ మనకి డిస్ప్లేలో మొత్తం నావిగేషన్ అనేది కనిపించేటట్టు మనకి ఏదైతే స్క్రీన్లో ఫోన్లో కనిపిస్తుంది కదా ఆ టైప్లో కనిపించేటట్టు ఇస్తున్నారు. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ డిజిటల్ ఇస్తున్నారు. ఇంకా ట్రిప్ మీటర్, నావిగేషన్ ఇవన్నీ మొత్తం ఏదైతే మనకి న్యూ జనరేషన్కి కావాలనో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ ఇండియాలో రిలీజ్ చేయలేదు, ఈ బైక్ని వేరే కంట్రీలో రిలీజ్ చేశారు, కానీ ఇండియాలోకి వస్తుంది. ఇది మనకి మీరు బుకింగ్ అనేది షోరూమ్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఆల్రెడీ నేను వెళ్ళి అడిగేసి వచ్చాను. షోరూమ్ వాళ్ళు బుకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇది మొత్తం వచ్చాక మనం దీని వాక్ అరౌండ్ వీడియో కూడా తీసుకొద్దాము. దీని మైలేజ్ టెస్ట్ కూడా చేద్దాం. మైలేజ్ అరౌండ్ 25 to 30 ఎక్స్పెక్టేషన్ ఉన్నది. చూద్దాం, మనం లైవ్గా టెస్ట్ చేసి చూద్దాము. ఇంకా ఇటువంటి మనకు అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకుందాం. దీని ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే స్టార్టింగ్ మనకి బేసిక్ మోడల్ వచ్చేసి 2,39,000 అండి. 450cc బైక్ మీరు అన్బిలీవబుల్ ప్రైస్. బేసిక్ కూడా బేసిక్లో నీకు టాప్లో ఏం డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ మనకి డిస్ప్లే TFT డిస్ప్లే ఒక్కటే ఉంటుంది డిఫరెన్స్. జస్ట్ మీకు 2,39,000 బేస్ మోడల్ మనకి ఇంత తక్కువలో వస్తుందంటే అంటే ఇంచుమించు మనది ఆన్ రోడ్ మనకి 2,90,000 వరకు పోతుందండి. టాప్ మోడల్ తీసుకుంటే మీకు సేమ్ అదే 10,000 ఎక్స్ట్రా ఉంటుంది. అంటే టాప్ మోడల్ వచ్చేసి మీకు 2,54,000 అనేది. ఆన్ రోడ్కి వస్తే మీకు దగ్గర 3,10,000 ఏమో ఇంచుమించు వస్తుంది. ఇంచుమించు కొద్దిగా డిఫరెన్స్. ఇది చూడండి, మన ఇండియన్ బైక్స్ చూడండి ఎంత తక్కువలో మనకి ప్రొవైడ్ చేస్తుంది. వేరే బైక్స్ 450 బైక్స్తో కంపేర్ చేసుకుంటే మీరు ఇందులో ప్రతి ఒక్కటి మనకి ఏదైతే కావాలనో అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కటి USD సస్పెన్షన్ అనేది ఒక్కటి ఇవ్వలేదు. అది పెద్దగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేయట్లేదు దాన్ని, కానీ మామూలుగా వేరే వాళ్ళ బైక్స్లో కూడా కొన్నిట్లో ప్రొవైడ్ చేశారు. చూద్దాం మరి నెక్స్ట్ ఇంకా దీంట్లో వేరియంట్స్ తీసి మళ్ళీ ఫేస్ లిఫ్ట్లో కానీ దాంట్లో కానీ ఇవ్వచ్చు USD సస్పెన్షన్ అనేది. అదేం పెద్ద మైనస్ పాయింట్ కాదు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నది ఆ సస్పెన్షన్తో, అదేం ప్రాబ్లమాటిక్ ఏం లేదు. ఇంకా దాంట్లో USDలో చాలా లీకేజ్ కూడా ఉంటాయని చెప్తారు చాలామంది. సో నన్ను అడిగేతో ప్రకారం అయితే ఈ బైక్ చాలా లీస్ట్ తక్కువ కాస్ట్లో 450cc సిటీకి కూడా యూజ్ అవుతుంది. సిటీకి మెయిన్గా సిటీ లాంగ్ రైడ్స్కి ప్రతిదానికి యూజ్ అవుతుంది. దీని యాక్సెసరీస్ కూడా అన్ని ప్రొవైడ్ చేశారు. నేను ఆ వీడియో చూపెడతాను. ఇది మొత్తం వచ్చాక మేబీ ఒక 1 month పట్టొచ్చేమో ఇది మనం వాక్ అరౌండ్ వీడియో తీయడానికి. చాలామంది అక్కడ పోయిన వాళ్ళు తీశారు. ఇక్కడ మనకు వచ్చాక నేను వాక్ అరౌండ్ వీడియో పెడతాను కంపల్సరీగా. ఫుల్ డీటెయిల్స్ తీసుకుందాము. ఇటువంటి వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది మీ ఛానలే. మీ ఛానల్లో మీకు బైక్స్, కార్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్ ప్రతి ఒక్క ఐటమ్ని వాక్ అరౌండ్ వీడియో కానీ, దాని అన్బాక్సింగ్ కానీ, రివ్యూ కానీ ప్రతి ఒక్కటి ఇంకా వరల్డ్లో ఎక్కడ ఏది రిలీజ్ అయినా కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే చాలా ఎఫర్ట్ చేసి మీకోసం అన్ని న్యూస్లు గ్యాదర్ చేసి తీసుకొస్తున్నాము. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందు కూడా కంపల్సరీ వెళ్తాము. ఆల్రెడీ మీ ద్వారా చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఇస్తే ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ కూడా చాలా తెప్పించి నేను అన్బాక్సింగ్ చేస్తాను. మన ఛానల్లో చూద్దరు, కానీ కొంచెం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి కంపల్సరీగా. ధన్యవాదాలు.